మీద 10 గంటలకి ఎస్ఐ రంజిత్ మరియు మా సిబ్బందితో వెలిచర్ ఫ్లైఓవర్ దగ్గర వ్యక్తి చెక్ చేస్తారా ఒక వ్యక్తి యూనికాన్ బైక్ మీద సిలిండర్ పెట్టుకోలేకుంటే అమావసరంలో ఉంటే అతన్ని ఆపి విచారణ చేయగా అతను తన పేరు మామూలు శ్రీకాంత్ అని చెప్పేసి తన నేటివ్ ఆఫ్ మట్టపల్లి విలేజ్ అని చెప్పడం జరిగింది. దాన్ని తరువుగా విచారిస్తే అతను కోదా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు మరియు అనంతగిరి పోలీస్ స్టేషన్లో 1 కేసు, సూర్యాపేటలో 1 కేసును సిలిండర్ దొంగతనాలు మరియు బైక్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. అతని కన్ఫ్యూజన్ మీద మనం దాదాపు 39 గ్యాస్ సిలిండర్లు మరియు 2 బైకులు రికవర్ చేసి అతని కోర్టులో ఆధారపరిచాము. ఇతని మీద ఇంతకుముందు మన పోలీసుల పరిధిలో కాకుండా మెదక్ జిల్లా గుమ్మడిదల, చిన్నారం, నర్సాపూర్, అదేవిధంగా దుండిగల్ పోలీస్ స్టేషన్, సంగారెడ్డి, మెదక్ పోలీసులు కూడా 10 కేసులు నమోదైనాయి. వాటి అక్కడ కూడా జైలు శిక్ష అనుభవించినారు. అక్కడ కొత్త దగ్గర నుంచి 39 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు 2 బైకులు రికవర్ చేయడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా మీడియా తరఫున వెహికల్స్ కానీ అమ్ముతున్నాము, తాకట్టు పెడతాము, డబ్బులు ఇవ్వని చెప్తే అటువంటి తీసుకొని డబ్బులు ఇవ్వడం కానీ కొనడం కానీ చేయకూడదు. ఎందుకంటే అది దొంగ ప్రాపర్టీ అయి ఉండవచ్చు. దొంగ ప్రాపర్టీ పోతే దాని మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈరోజు ఈ గ్యాస్ సిలిండర్ రికవర్ చేసిన దాంట్లో టోటల్ ఒక 23 మంది సిలిండర్లు కొని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా తగిన చర్యలు లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.